అంటే తినే విధానం ఒక కళ, వండే విధానం కళ అయితే తినే విధానం ఒక కళే. పప్పు ఎప్పుడు అన్నాన్ని కుడివైపున వేసుకోవాలి. ఇక్కడ దాన్ని ఈశాన్య మూల వాస్తు చూసి వేసామంటే ఇక్కడికి లాగేసరికి పప్పు ఉండదు. ఇంకా ఆ మూల నుంచి ఈ మూలకి లాగేసరికి వర్షపాతం అయిపోతుంది. అందుకని పప్పు అన్నాన్ని ఎక్కడ పెట్టుకున్నావు అన్నాన్ని కుడివైపున వేసుకోవాలి. ముందు పప్పు కలుపుకుంటాం. ముందు పప్పు ఎందుకు తినాలి అంటే పప్పు అరగడం కష్టం. అరగడం కష్టమైన దాన్ని ముందు తినాలి. అరగడం తేలికైనవి చారు మజ్జిగ లాంటివి అవి చివరిలో తినాలి. అందుకని ఆహారం తినే పద్ధతి దొరికిందన్నా ముందు వేసినట్టు నాకేస్తున్నాడంటే పశువు, వాడు మనిషి కాదు. అసలు అన్నం వల్ల ముట్టుకోకూడదు. పచ్చరేస్తే పచ్చడి, స్వీట్ వేస్తే స్వీట్ తినేయడం ముందు దరిద్రం అంటారు దాన్ని. ఒక్కరి తిన్నా అలా తినకూడదు, నలుగురితో కలిసి తింటే అసలే తినకూడదు. అందరికీ వడ్డించే వరకు ఆగాలి. కాస్త నీళ్లు జల్లి భగవంతుడికి నైవేద్యం పెట్టుకోవాలి. మనకి అన్నం పెట్టిన భగవంతుడికి తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవాలి, పితృదేవతలకు నమస్కారం చేసుకోవాలి, అప్పుడు భోజనం చేయాలి. అయితే ఈ భోజనం ఎక్కడది మనకి? ఏమీ లేకుండా తింటే పశువు తిన్నట్టు లెక్క. ఏది మనకి ఇష్టమైతే అది ముందు ఇలా నాకే కూడదు, చాలా తప్పదు, ఎంగిల్ చేయకూడదు అసలు. Subscribe to my channel.